పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాము. ఇంతవరకు ఈ పరిచర్యలు మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానము కొరకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. మా మధ్యలో ఉంచబడిన ప్రభు బలను బట్టి మీకు స్తోత్రములు. ఆరాధనలో భాగంగా ప్రభు బలను సమీపించక మునుపు మీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నామని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయుటకు ఏమాత్రము అర్హత లేనివాడను. అయ్యా, మీరు నన్ను కరుణించి నా పైన మీరు కటాక్షమును చూపించి మీ కలవరి సిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకొనండి. నీవు పలుకరుసిన దాన్ని నీకు బోధించదనని మీరు సెలవిచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనం నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. దేవా, వాక్యం యొక్క వెలుగులో మాలో ఉన్న లోపాన్ని మేము గ్రహించి సరిచేసుకోవడానికి, అలాగే యోగ్యంగా బలలో పాలుపంపులు పొందడానికి మాకు మీ కృపను దయచేయండి. మీ వాక్యం ద్వారా మేమెంత ఆదరించబట్టకు, ధైర్యపరచబట్టకు, బలపరచబట్టకు, క్షేమాభివృద్ధి పొందుటకు మీరే కృపను అనుగ్రహించండి. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి. శత్రుకారాలన్నింటినీ మీరు లయపరచండి. మీరు అన్ని విషయాలు మీ యొక్క నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 5వ అధ్యాయము 19-20 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వచనాల్లో అన్నీ అనే పదాన్ని మనము గమనిస్తూ ఉంటున్నాం. 19వ వచనము 3వ లైన్లో నీకు చేసిన కార్యములన్నిటినీ అని వ్రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథములో అన్నిటినీ లేక అన్నీ అనే పదము కొన్ని చోట్ల రాయబడ్డట్లుగా మనము గమనించవచ్చు. ఈ సమయంలో అన్నిటినీ లేక అన్నియు, అన్ని అనే మాట వ్రాయబడుతూ వచ్చిన 4 సందర్భములను మనం చూద్దాం. మొదటిగా మార్కు సువార్త 5వ అధ్యాయము 19-20 వచనాల్లో అన్నీ అనే పదం మనకు కనబడుతుంది. నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుము అనే మాట ఈ వచనాల్లో వ్రాయబడ్డట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అంటే ప్రభువు చేసిన కార్యములన్నిటినీ తెలియజెప్పుము అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. ఈ సందర్భము మనకు తెలిసిన సందర్భమే. ఈ అధ్యాయంలో దయ్యములు పట్టినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని ప్రభు ఏం చేశాడంటే బాగు చేశాడు. ఆ వ్యక్తిలో ఉన్న దయ్యాలను ప్రభువు వెళ్ళగొట్టాడు. ఆ వ్యక్తి స్వస్థత పొందినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మరి పట్టణానికి వెలుపల దయ్యం పట్టిన వ్యక్తిని బాగు చేస్తూ వచ్చాడు. ప్రభువు పట్టణం లోపలికి పోయి ఆ పట్టణంలో ఎవరైతే
సమస్యల్లో ఇబ్బందుల్లో ఉన్నారో వారిని ఆదుకోవాలని కోరుతా వచ్చాడు. వారికి సహాయం చేయాలని ఆయన ఆశించాడు. కానీ ఆ పట్టణస్థులందరూ వచ్చి మరి మా ప్రాంతాన్ని విడిచిపోమ్మని ప్రభువును వేడుకున్నారు. అంటే మా ప్రాంతంలో నీ ఉండొద్దు, వెళ్ళిపో అని చెప్పి వారు పలుకుతా వచ్చారు. వారు ప్రభువు నిరాకరించారు కాబట్టి ప్రభు బలవంతంగా ఆ పట్టణం లోపలికి పోలేదు. ఏం చేశాడంటే ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టేసి వేరే ప్రాంతానికి ఆయన వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో ఈ యొక్క స్వస్థత పొందిన వ్యక్తి, ప్రభువా నన్ను నీతో కూడా ఉండనియ్యా అని ప్రభువుని బతిమలాడుతూ వచ్చాడు. ప్రభువు ఆ వ్యక్తికి సెలవివ్వలేదు. అంటే తనతో ఉండడానికి ప్రభు ఆ వ్యక్తికి అనుమతి ఇవ్వలేదు. మరి ఆ వ్యక్తితో ప్రభు ఏం చెప్పాడంటే, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పు అన్నాడు. చూడండి, ప్రభువు నీకు చేసిన కార్యాలన్నీ నీ ఇంటి వారి దగ్గరికి పోయి వారికి తెలియజెప్పు అని ప్రభు ఆ వ్యక్తితో చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే, మరి ప్రభు చెప్పినట్లుగానే వెళ్ళి ఆ ప్రదేశం అంతటా కొన్ని ప్రాంతాల్లో తాను ప్రభు చేసినటువంటి కార్యాన్ని గురించి ప్రకటిస్తూ వచ్చాడు. ఆ వ్యక్తి యొక్క మాటలు విన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, ఇక్కడ ప్రభువు చేసిన కార్యములన్నిటినీ తెలియజెప్పాలి అనే సంగతిని మనము గమనిస్తూ ఉంటున్నాం. మన జీవితంలో ప్రభువు చేసిన కార్యములన్నిటినీ మనము ఇతరులకు తెలియజేయాలి. మొదటి సంగతి ఏంటంటే ప్రభువు చేసిన కార్యములన్నిటినీ మనము మన హృదయంలోనే దాచిపెట్టుకోకూడదు. ప్రభు చేసిన కార్యములన్నిటినీ మనము ఇతరులతో పంచుకునే వారంగా ఉండాలి, ఇతరులకు తెలియపరిచే వారంగా ఉండాలి. ఈ వ్యక్తి జీవితంలో ప్రభు గొప్ప కార్యం చేశాడు. మరి మన జీవితంలో కూడా ఆయన కార్యములు జరిగించేవాడుగా ఉంటున్నాడు. మనము ప్రభు కొరకు సరైన విధానములో జీవిస్తే, ప్రభు కొరకు సరైన విధానములు మనము నడుచుకుంటే ప్రభు ఏం చేస్తా అంటే మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగిస్తాడు, అద్భుత కార్యాలు జరిగిస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. మనము సరైన విధానంలో ప్రభు కొరకు జీవిస్తూ ఉండాలి. అప్పుడు ప్రభువు గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడుగా ఉంటాడు. ఆయన జరిగించే కార్యాలను మనం ఏం చేయాలంటే అనేకులకు తెలియజేయాలి. ఆయన చేసినటువంటి కార్యములన్నిటినీ మనము ఇతరులతో పంచుకోవాలి, ఇతరులకు ప్రకటించే వారంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించవచ్చు. కీర్తన 66:16 భక్తుడు అంటున్నాడు, దేవుని యందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించండి, యెహోవా నాకు చేసిన కార్యములను వినిపించేదను అని. చూడండి, తన ఆశ ఏంటంటే దేవుడు తనకు చేసిన కార్యాలను వినిపించాలి అని ఆశపడతా ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించండి, దేవుడు నాకు చేసినటువంటి కార్యాలను నేను మీకు వినిపిస్తానని చెప్పి తను అంటా ఉన్నాడు. ప్రియులారా, మనం కూడా మరి దేవుని యొక్క కార్యములన్నిటినీ ఇతరులకు వినిపించే వారంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించవచ్చు. నిర్గమాకాండము 18వ అధ్యాయము 8వ వచనములో మోషేను గురించి రాయబడింది. ఇశ్రాయేలీలు
ఐగుప్తులో నుంచి బయటకు వచ్చి కనాను దేశానికి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. మరి ఒక స్థలానికి వచ్చినప్పుడు మోషే మామయ్య అయిన యిత్రో మోషే దగ్గరకు వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఆ సందర్భము నిర్గమాకాండం 18వ అధ్యాయంలో వ్రాయబడింది. 8వ వచనం మనం ఏం చూస్తున్నామంటే, తన యొద్దకు వచ్చినటువంటి యిత్రోకు మోషే ఏం చేస్తూ వచ్చాయంటే దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా వివరిస్తూ వచ్చాడు. యిత్రో అనే వ్యక్తి నిజమైన దేవుణ్ణి ఎరిగినవాడు కాదు. నిజమైన దేవుడైన యెహోవాను ఎరిగినవాడు కాదు, ఒక అన్యుడు. మరి దేవుణ్ణి ఎరగని వ్యక్తి మోషే దగ్గరకు వచ్చాడు. మోషే ఏం చేస్తూ వచ్చాయంటే దేవుడు చేసిన కార్యాలన్నిటినీ వివరిస్తూ వచ్చాడు. దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులో నుంచి ఎట్లా విడిపించాడో, మార్గములో అంటే ఎర్ర సముద్రం దగ్గర ఇబ్బంది కలిగినప్పుడు దేవుడు ఎట్లా సహాయం చేశాడో, ఈ సంగతులన్నీ కూడా వివరించి చెప్తా వచ్చాడు. అలా చెప్పినప్పుడు ఆ యిత్రో ఏం తెలుసుకున్నాడంటే సమస్త దేవతల కంటే యెహోవా గొప్పవాడు అని తెలుసుకుంటా వచ్చాడు. అంతేకాదు మరి ఆ యెహోవాకు బలర్పించినట్లుగా కూడా వాక్యంలో వ్రాయబడి ఉంది. చూడండి, మోషే ఎలాగైతే దేవుని ఎరగకుండా ఉన్న వ్యక్తికి దేవుడు చేసిన కార్యాలను వినిపిస్తూ వచ్చాడో, అలాగే మనము కూడా మరి దేవుని ఎరగకుండా రక్షణ పొందకుండా పాపములో పాప బంధకాలు జీవిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు చేసే కార్యములన్నీ కూడా మనము తెలియజేసే వారంగా ఉండాలి. దేవుడు చేసే కార్యాలన్నీ వివరించే వారంగా ఉండాలి. ఆ విధంగా దేవుని కార్యాలు వివరించడం ద్వారా రక్షణ లేనటువంటి వారు రక్షణలోకి వచ్చే అవకాశం ఉంటుంది. రక్షణ లేని వారు రక్షించబడే అవకాశం ఉంటుంది. ప్రియులారా, మన జీవితంలో రక్షణ లేకుండా ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు చేసే కార్యాలన్నీ మనము వినిపించే వారంగా ఉండాలి. దేవుడు చేసే కార్యాలన్నీ తెలియజేసే వారముగా ఉండాలి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 17వ వచనములో మనం గమనించినట్లయితే అక్కడ పేతురును గురించి రాయబడింది. పేతురు చెరసాలలో వేయబడుతూ వచ్చినప్పుడు దేవుడు తన దూతను పంపించి చెరసాలలో నుంచి బయటికి తీసుకొచ్చాడు రాత్రివేళ. మరి ఆ రాత్రివేళ పేతురు యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చినట్లుగా వాక్యంలో రాయబడింది. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి అక్కడ కూడి ప్రార్థన చేస్తున్నటువంటి వారికి దేవుడు తనను చెరసాల్లో నుండి ఏ విధంగా బయటకు తీసుకొచ్చాడో ఆ విషయాలన్నీ కూడా వివరిస్తూ వచ్చాడు. చూడండి, దేవుడు తనకి ఏ విధంగా మేలు చేశాడో, ఏ విధంగా సహాయం చేశాడో, ఏ విధంగా తనను ఆదుకున్నాడో, ఏ విధంగా తన పక్షంగా కార్యం చేస్తూ వచ్చాడో ఆ సంగతులన్నీ కూడా పేతురు మరి వారందరికీ వివరిస్తూ వచ్చాడు. వారందరూ ఎవరంటే దేవుని ఎరిగిన వారు. వారందరూ విశ్వాసులు, ప్రభువును అంగీకరించినటువంటి ప్రభు ప్రజలు. ప్రభువును అంగీకరించిన ప్రభు ప్రజలకు పేతురు ఏం చేస్తూ ఉన్నా అంటే ప్రభు చేసినటువంటి కార్యమును వివరిస్తూ వచ్చాడు, తెలియపరుస్తూ వచ్చాడు. తెలియపరిచినప్పుడు ఆ ప్రజలందరూ అంటే విన్నవారందరూ కూడా ఎంతో ధైర్యపరచబడి ఉంటారు. ఆత్మీయంగా ఎంతో ప్రోత్సాహం పొంది ఉంటారు. ఆత్మీయంగా ఎంతో వారు మరి బలపరచబడి ఉంటారు. దేవుడు ఇంత గొప్పవాడు, తన దూతను పంపించి ఇంత గొప్ప కార్యం జరిగించాడని చెప్పి వారెంత ఆత్మీయంగా పురుకొల్పడి ఉంటారు. ప్రియులారా, గమనించండి, మన జీవితంలో కూడా పేతురు వలె రక్షణ పొందిన తోటి విశ్వాసులకు ప్రభు చేసే కార్యాలు తెలియపరచాలి. ప్రభు మన పక్షాన జరిగిస్తున్నటువంటి కార్యాలను మనం వినిపించే వారంగా ఉండాలి. అలాగే విశ్వాసులకు మరి దేవుడు మన పక్షాన చేస్తున్న కార్యాలను మనము తెలియజేయటం ద్వారా వారు ఆత్మీయంగా బలపరచబడి క్షేమాన్ని పొందే అవకాశం ఉంటుంది. గమనించండి, ప్రభువు చేసిన
కార్యములన్నీ మనం తెలియజేయాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. మనము సరైన విధానంలో ప్రభు కొరకు జీవించినప్పుడు ప్రభు మన పక్షాన కార్యాలు జరిగిస్తాడు. మరి మనం సరైన విధానంలో ప్రభు కొరకు జీవిస్తూ మనం కొనసాగాలి. అప్పుడు ప్రభు మన పక్షాన కార్యాలు చేస్తాడు. ఆ కార్యాలన్నీ మనం ఏం చేయాలంటే రక్షణ లేని వారికి తెలియజేయాలి, రక్షణ పొందిన వారికి కూడా తెలియజేయాలి. అలా తెలియజేయటం ద్వారా రక్షణ లేని వారు రక్షణకు వచ్చే అవకాశం ఉంటుంది, రక్షణ పొందిన వారు ఆత్మీయంగా క్షేమాన్ని పొందే అవకాశం ఉంటుంది. ప్రియులారా, ఇలాంటి అనుభవాలు మనం కొనసాగుతున్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనం ప్రభు కొరకు సరిగా జీవిస్తున్నామా? సరిగా జీవించినప్పుడే ప్రభు మన పక్షాన కార్యాలు చేస్తాడు. మరి ప్రభు చేస్తున్నటువంటి కార్యాలను మనము ఇతరులకు తెలియపరిచే వారంగా ఉంటూ ఉన్నామా? ప్రభు చేసిన కార్యాలన్నిటినీ మనం ఇతరులతో పంచుకునే వారంగా ఉండాలి. ఇలా మన జీవితం ముందు ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ లేకపోయినట్లయితే ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకుని మరి మన జీవితాన్ని సరిచేసుకునే వారంగా ఉండాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. అపోస్తుల కార్యములు 13:22. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఈ వచనంలో కూడా అన్నీ అనే పదాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఏం రాయబడిందంటే, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అనే మాట రాయబడింది. అంటే దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చాలి అనే సంగతిని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. దేవుని ఉద్దేశములన్నిటినీ మనము నెరవేర్చే వారంగా ఉండాలి. ఇక్కడ దావీదుని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమనిస్తున్నా అంటే, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతను నా ఇష్టానుసారైన మనుషుడు, అతను నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అని. అంటే దావీదు దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడుగా ఉన్నట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. వీళ్ళ మనం కూడా దేవుని ఉద్దేశములన్నిటినీ నెరవేర్చే వారంగా ఉండాలి. దేవుని ఉద్దేశాలు ఏంటో మనం ముందుగా తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ ఉద్దేశాలు ఒక్కొక్కటి మనము నెరవేరుస్తూ అన్ని నెరవేర్చే అనుభవంలోనికి రావాలని ఆ ప్రభువు కోరుతూ ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో దేవుని ఉద్దేశములన్నిటినీ నెరవేర్చే అనుభవంలో కొనసాగాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. మరి మన విషయంలో దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి అనే సంగతిని మనము ఆలోచన చేసినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నట్లుగా వ్రాయబడి ఉంది. వారు ఏ ఉద్దేశాలైతే కలిగి ఉన్నారో, మరి దేవుడు అందరి విషయంలో అలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూడవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథము 1వ అధ్యాయములో 8వ వచనములో గమనించినట్లయితే, దానియేలు తన్ను అపవిత్రపరచుకొనకూడదని ఉద్దేశించినట్లుగా అక్కడ రాయబడింది. దానియేలు యొక్క ఉద్దేశం ఏంది? నేను అపవిత్రపరచబడకూడదు, నేను పవిత్రంగానే ఉండాలి అని చెప్పి ఉద్దేశించాడు. ఉద్దేశించి రాజు భుజించే భోజనాన్ని, రాజు పానం చేసే ద్రాక్షారసాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు. దానియేలు మరి అపవిత్రపరచబడకూడదు, పవిత్రంగానే ఉండాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. మరి ఇదే ఉద్దేశం అందరి విషయంలో దేవుడు కలిగి ఉన్నాడు. ఎలా మనం చెప్పొచ్చు అంటే, దేవుడు వాక్యంలో సెలవిస్తూ వచ్చాడు, నేను పరిశుద్ధున్నై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులయుండు అని. అంటే ప్రతి ఒక్కరూ పరిశుద్ధులుగా ఉండడం అనేది దేవుని ఉద్దేశం. దానియేలు
పరిశుద్ధంగా ఉండాలనే ఉద్దేశములో ఉన్నట్లు మనం చూస్తున్నాం. అలాగే మనందరం కూడా పరిశుద్ధంగా జీవించడమే దేవుని ఉద్దేశం. మనము అపవిత్రులుగా ఉండేది, అపవిత్రపరచబడేది దేవుని ఉద్దేశం కాదు. అపవిత్రంగా జీవించే దేవుని ఉద్దేశం కాదు. పవిత్రంగా జీవించడమే దేవుని ఉద్దేశము. మన జీవితంలో పవిత్రంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని ఉద్దేశాన్ని ఏం చేసిన వారం అవుతాము? నెరవేర్చిన వారం అవుతాం. మనం అపవిత్రంగా జీవిస్తే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చిన వారము కాము. ప్రియులారా, మనము పవిత్రంగా జీవిస్తేనే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చిన వారము. చాలాసార్లు మన జీవితంలో పవిత్రంగా జీవించకుండా అపవిత్రపరచబడి అపవిత్రంగానే జీవిస్తూ ఉంటూ ఉన్నాం. అపవిత్రత అనేది మనలోకి రావడానికి చాలా అవకాశాలు మనం ఇచ్చేవారంగా ఉంటాం. అవకాశాలు ఇచ్చి అపవిత్రమైపోతూ ఉంటాం. గమనించండి, అపవిత్రులంగా ఎప్పుడు మనం చేయబడతామంటే మనం పలకూడని మాటలు పలకటం ద్వారా మనలోకి అపవిత్రత వస్తుంది. మనం చూడకూడని వాటిని చూడడం ద్వారా మనలో అపవిత్రత ప్రవేశిస్తుంది. మనం వినకూడని వాటిని వినడం ద్వారా అపవిత్రమైపోతాం. చేయకూడని వాటిని చేయటం ద్వారా అపవిత్రపరచబడతాం. ప్రియులారా, మన జీవితంలో మరి జాగ్రత్త పడాలి. అపవిత్రత అనేది మనలోకి రాకుండా జాగ్రత్త పడాలి. ఎంతో పవిత్రంగా మనం జీవించాలి. మనము పవిత్రంగా ఉన్నప్పుడే, పవిత్రంగా జీవిస్తూ ఉన్నప్పుడే దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే వారం అవుతాము. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మనము ఇంకొక వ్యక్తిని గురించి కూడా గమనించవచ్చు. రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే అక్కడ సొలొమోను గురించి రాయబడింది. సొలొమోను ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. ఏంది ఆ ఉద్దేశం అంటే, దేవుని యొక్క నామ ఘనత కొరకు మందిరాన్ని కట్టాలి అనే ఉద్దేశం తాను కలిగి ఉన్నాడు. ఏ ఉద్దేశము? దేవుని యొక్క నామ ఘనత కొరకు మందిరము కట్టాలి అనే ఉద్దేశం. ఆ ఉద్దేశం కలిగి ఉండి తాను దేవుని యొక్క నామ ఘనత కొరకు మందిరాన్ని కడతా వచ్చాడు. ప్రియులారా, ఈ ఉద్దేశమే దేవుని యొక్క ఉద్దేశము ప్రతి ఒక్కరి విషయంలో. అంటే దేవుని యొక్క నామ ఘనత కొరకు మందిరం కట్టాలని చెప్పి తన ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుని యొక్క నామ ఘనత కొరకు పనిచేయాలని ఉద్దేశం, దేవుని నామ ఘనత కొరకు ప్రయాసపడాలనే ఉద్దేశం సొలొమోను కలిగి ఉన్నాడు. ఇదే ఉద్దేశము మనందరి విషయంలో దేవుడు కలిగి ఉన్నాడు. ఎలా మనం చెప్పొచ్చు అంటే, వాక్యంలో రాయబడింది, మీరు ఏమి చేసినను, భోజనము చేసినను, పానము చేసినను, మీరు ఏమి చేసినను దేవుని నామ మహిమ కొరకు చేయుడి అని. అంటే మనము దేవుని మహిమ కొరకే పని చేయాలి అని వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి ఈ మాటను ఆధారం చేసుకుంటే దీని ద్వారా మనకు ఏమర్థమవుతుంది అంటే, మనము దేవుని యొక్క నామ ఘనత కొరకు జీవించడమే, దేవుని యొక్క నామ ఘనత కొరకు పనిచేయడమే దేవుని ఉద్దేశం మన విషయంలో అనే సంగతి మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి మనము దేవుని యొక్క నామ ఘనత కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చిన వారం అవుతాం. మన ఘనత కొరకు మనం జీవిస్తే, లేక మనుషుల యొక్క ఘనత కొరకు మనం బ్రతికితే దేవుని ఉద్దేశం నెరవేర్చిన వారం కాము. మనము దేవుని యొక్క నామ ఘనత కొరకే జీవించినప్పుడు, పనిచేసినప్పుడు మనము దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చిన వారం అవుతాము. ప్రియులారా, మనము దేవుని యొక్క నామ ఘనత కొరకు జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనము మరి దేవుని కొరకు ఏది చేసినా కూడా, ఈ కార్యము దేవుని కొరకు నేను చేస్తున్నాను కాబట్టి ఈ కార్యము ద్వారా నాకు ఘనత రావాలి అనే ఆలోచన మనలో ఉండకూడదు. అలాగే దేవునికి మనం ఏది ఇచ్చినా కూడా మనము దేవునికి ఇది ఇస్తున్నాం కాబట్టి దీన్ని బట్టి నాకు ఘనత రావాలి అనే ఆలోచన మనలో ఉండకూడదు. నేను దేవుని కొరకు ఈ పని చేస్తున్నాను కాబట్టి
దీని ద్వారా దేవునికే ఘనత మహిమ రావాలనే ఆలోచన మనలో ఉండాలి. నేను దేవుని కొరకు ఇది ఇస్తున్నాను కాబట్టి దీని ద్వారా దేవుని యొక్క నామమే ఘనపరచబడాలనే ఆలోచన మనలో ఉండాలి. ప్రియులారా, మనం దేవుని కొరకు ఏది చేసినా ఏది ఇచ్చినా మనం ఘనతను ఆశించకూడదు. మన యొక్క మహిమను నేను మహిమ పొందాలనే ఆలోచన ఆశ మనలో ఏమాత్రము ఉండకూడదు. మనం ఏది చేసినా దేవుని కొరకు ఏది దేవునికి ఇచ్చినా దేవుని యొక్క నామానికే మహిమ రావాలనే ఆలోచన కలిగినటువంటి వారంగా ఉండాలి. అలాంటి విధానములో ఉన్నవారే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చినటువంటి వారు అవుతారు. గమనించండి, దేవుని ఉద్దేశం ఏంటో మన విషయమై 2 సంగతులను చూసాం. ఒకటేమో పవిత్రంగా జీవించడమే దేవుని ఉద్దేశం, అలాగే దేవుని యొక్క నామ మహిమ కొరకు జీవించడమే దేవుని ఉద్దేశం. ప్రియులారా, మన విషయంలో మనం పవిత్రంగా జీవించడమే, ప్రభు యొక్క నామ మహిమ కొరకు జీవించడమే దేవుని యొక్క ఉద్దేశమని వాక్యం తెలియపరుస్తూ ఉంది. మరి దేవుని ఉద్దేశాలు 2 మనం చూసాం. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ధ్యానం చేస్తే మన విషయం ఆయన యొక్క ఉద్దేశాలు ఏంటో ఇంకా చాలా సంగతులు మనకు తెలియజేయబడతాయి. ప్రియులారా, మనము దేవుని ఉద్దేశాలు ఏంటో ఒక్కొక్కటి ఎరిగి ఆ ఉద్దేశాలను నెరవేర్చే అనుభవంలోనికి రావాలి. అలాగున ఆయన ఉద్దేశాలన్నింటినీ మనం ఎరిగి ఆయన ఉద్దేశాలన్నింటినీ కూడా నెరవేర్చే అనుభవంలో మనము కొనసాగాలి అని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. మనము దేవుని ఉద్దేశాలన్నింటినీ నెరవేర్చే వారంగా ఉంటున్నామా? ఒక్కసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే విషయంలో ఎక్కడ మనం తప్పిపోతున్నామో ఎరిగిన వారమై, మరి తప్పిపోతున్న ప్రతి సందర్భం విషయమై క్షమాపణ కోరుకుని సరిచేసుకుని ఇకనైనా మరి దేవుని ఉద్దేశాలను నెరవేర్చే వారంగా మనము సిద్ధపరచబడాలి. అలాగే 3వ విషయాన్ని మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండము 1వ అధ్యాయం 54వ వచనం. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 54వ వచనం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ తప్పకుండా ఇశ్రాయేలీలు చేసిరి. ఈ వచనములో కూడా అన్నీ అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడేం రాయబడిందంటే యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ తప్పకుండా ఇశ్రాయేలు చేసిరి అని చెప్పి రాయబడింది. యెహోవా ఆజ్ఞాపించిన వాటన్నిటినీ ఇశ్రాయేలీలు చేసిరి అని రాయబడింది. ప్రియులారా, గమనించండి, 3వది మనం ఏం చూస్తున్నామంటే యెహోవా ఆజ్ఞాపించిన వాటన్నిటినీ అనే సంగతిని మనం చూస్తూ ఉన్నాం. యెహోవా ఆజ్ఞాపించిన వాటన్నిటినీ మనము చేయాలి. యెహోవా ఆజ్ఞాపించిన వాటన్నిటినీ మనము చేసేవారంగా ఉంటే మనం ఎంతో ఆశీర్వదించబడతాం. మన జీవితంలో యెహోవా ఆజ్ఞాపించిన వాటిల్లో కొన్నిటినే మనం చేస్తూ ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనము యెహోవా ఆజ్ఞాపించిన వాటిని చేసే విషయంలో చాలా తప్పిపోతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించవచ్చు. రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ సారేపతు విధవరాలను గురించి రాయబడింది. దేవుడు ఏలియాను సారేపతు విధవరాల దగ్గరకు పంపించాడు. మరి ఏలియా ఆమెతో చెప్పినటువంటి మాట ఏంటంటే, మరి ముందు నీళ్ళు అడిగాడు, ఆ తర్వాత ఒక అప్పం కూడా తీసుకురమ్మని చెప్పి అడిగాడు. ఆమె, అయ్యా కొంచెం పిండే ఉంది, కొంచెము నూనె ఉంది అని చెప్తా వచ్చింది. అయినా పర్వాలేదు, మరి దానిలోనే మొదటి అప్పము తీసుకొచ్చి నాకు ఇయ్యి అని చెప్పి ఏలియా చెప్పాడు. చెప్పినప్పుడు ఆ విధంగా చెప్పి ఇంకేమన్నా అంటే, కరువు తీరేంత వరకు మరి నీకేమాత్రం కూడా కొరత లేకుండా దేవుడు సహాయం చేస్తాడని కూడా చెప్తా వచ్చాడు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, వెళ్ళి ఏలియా తనతో చెప్పినట్లుగా
మరి మొదటి అప్పం తీసుకొచ్చి ఏలియాకు ఇచ్చింది. ఆ విధంగా చేసిన తర్వాత ఏం జరిగిందంటే, మరి ఆ యొక్క పాత్రలో పిండి అయిపోలేదు, బుడ్లో నూనె అయిపోలేదు. అంటే మరి ఆ పిండి తక్కువ కాలేదు, నూనె అయిపోలేదు అని చెప్పి వాక్యంలో వ్రాయబడి ఉంది. చూడండి, ఇక్కడ మరి ఏలియా చెప్పినట్లు ఆమె చేసినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఏలియా చెప్పినట్లు ఆమె చేసింది అంటే మరి దేవుడే ఏలియాను ఆమె దగ్గరకు పంపించాడు. కాబట్టి ఇప్పుడు ఆమె దేవుడు చెప్పినట్లు చేసింది. గమనించండి, ఏలియా చెప్పినట్లు చేయడం అంటే దేవుడు చెప్పినట్లు చేయడమే. దేవుడు చెప్పినట్లు ఆమె చేసింది. చేయగానే ఇక మరి ఆమెకి ఏమీ కూడా తక్కువ కాలేదు, ఆహారము తక్కువ కాలేదు. గమనించండి, వాస్తవంగా కరువు ఉంది అంటే కరువులో మరి ఎవరైనా తృప్తిగా భుజించడం అంటే మరి అందరికీ సాధ్యం కాదు. మరి సగం ఆకలితో ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. ఏదో కొంచెం తినేసి నీళ్ళు తాగి అలాగే మరి ఉండవలసిన పరిస్థితి కూడా ఉండొచ్చు. అయితే ఈమె ఇంట్లో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తృప్తిగా ప్రతిదినము భుజిస్తూ ఉన్నారు. అర్ధాకలితో ఎవరు లేరు. ఏదో కొంచెం తినేసి నీళ్ళు తాగి అలాగే ఉన్న వాళ్ళు ఎవరు కూడా లేరు. వారు మరి తృప్తిగా భుజిస్తూ వచ్చినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. అంటే దేవుడు ఏదైతే వారికి కావాలో అది తక్కువ కాకుండా చేస్తూ వచ్చాడు. దేవుడు ఆజ్ఞాపించింది ఆమె చేయటం ద్వారా కావలసినది తక్కువ కాకుండా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ప్రియులారా, మన జీవితంలో మరి దేవుడు ఆజ్ఞాపించినట్లు మనం చేస్తే మరి మనకేదైతే కావాలో అది తక్కువ కాకుండా దేవుడు ఏం చేస్తా అంటే దీవిస్తాడు. కాబట్టి మనం ఎరిగి మరి దేవుడు ఆజ్ఞాపించిన వాటిని చేసేవారంగా మనం ఉండాలి. ఈమెకు ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటి అని మనము గమనించినట్లయితే ఈమెకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఏంది? ఏలియా ఏం చెప్పాడు ఆమెతో? మొదటి అప్పం తీసుకొచ్చి ఇమ్మన్నాడు. మొదటిది ఇమ్మన్నాడు, రెండోది మూడోది అని చెప్పలా. దేని ఇమ్మన్నాడు? మొదటిది ఇమ్మన్నాడు. ఆమె అలాగే మొదటిది తీసుకొచ్చి ఇచ్చింది. అంటే దేవుడు ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే మొదటిది నాకివ్వు అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దీని అర్థం ఏంటంటే మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. మనం ఎవరికి ఇవ్వాలి? మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. ప్రియులారా, దేవుని ఆజ్ఞ ఏంటంటే ఆమె విషయంలో మనందరి విషయంలో మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి అనేది ఆయన యొక్క ఆజ్ఞ. మన జీవితంలో మొదటి స్థానం దేవునికే ఇవ్వాలి. మొదటి స్థానము మనకు మనం ఇచ్చుకునే వారంగా ఉండకూడదు, లేకపోతే మనుషులకి ఇచ్చే వారంగా ఉండకూడదు, లేక ఇంకా దేనికైనా ఇచ్చే వారంగా మనం ఉండకూడదు. మొదటి స్థానం అనేది దేవునికి ఇవ్వాలి. ప్రియులారా, మన జీవితంలో మరి మొదటి స్థానంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడా? మొదటి స్థానంలో మన జీవితంలో దేవుడు ఉంటే దేవుని ఆజ్ఞను మనం నెరవేర్చిన వారము, దేవుడు ఆజ్ఞాపించింది చేసినట్లుగా మరి చేసిన వారంగా మనం చేయబడతాం. ప్రియులారా, మన జీవితంలో మొదటి స్థానంలో దేవుడు లేకుండా మరి ఎవరినైనా మనుషులను మనం పెట్టామేమో, లేక దేన్నైనా మనము ఉంచామేమో పరిశీలన చేసుకోవాలి. గమనించండి, కొంతమంది మరి మొదటి స్థానము మనుషులకి ఇస్తారు. ఎలాగూ అంటే ప్రభువు దినాన ఎవరైనా బంధువులు మరి ఫంక్షన్ ఏర్పాటు చేసుకుని రమ్మని ఆహ్వానిస్తే ఏం చేస్తారంటే మందిరం మానేసి ఆ ఫంక్షన్కి వెళ్ళిపోతారు. అలా చేసిన వారు మొదటి స్థానం ఎవరికి ఇచ్చినట్లు? దేవునికి కాదు, మనుషులకి ఇచ్చినట్లు. ఇలాగున చాలాసార్లు మనము దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా మనుషులకి ఇచ్చే వారంగా ఉంటాం. అలాగే కొంతమంది మరి కొన్ని వస్తువులకి మొదటి స్థానం ఇస్తూ ఉంటారు, దేవునికి ఇవ్వరు, దేవుని పక్కన పెట్టేసేస్తారు. ప్రియులారా, అది సెల్ ఫోనే కావచ్చు, ఇంకా పనులే కావచ్చు, ఇంకా మరి ఆయా వస్తువులు కావచ్చు.
మన జీవితంలో మరి దేనికైనా ఎవరికైనా మొదటి స్థానం ఇవ్వకూడదు, ప్రభువుకే మనం మొదటి స్థానం ఇవ్వాలి. అదే ప్రభు యొక్క ఆజ్ఞ మనందరి విషయంలో. ఎవరైతే ప్రభువుకు మొదటి స్థానం ఇస్తారో వారు ప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారం చేసిన వారుగా ఎంచబడతారు. ప్రియులారా, మనం ఆ విధంగా ప్రభువునకు మన జీవితంలో మొదటి స్థానం ఇచ్చే వారంగా ఉండి దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని చేసిన వారముగా మనము చేయబడాలి. అప్పుడు ఆమె జీవితంలో ఏమీ తక్కువ కాకుండా ప్రభు కార్యం చేసినట్లుగా మన పక్షాన కూడా కార్యాలు జరిగించేవాడుగా ఉంటాడు. కరువు కాలంలో మరి సమృద్ధిగా వారు మరి భోజనం చేస్తూ ఉన్నారు అంటే, ఆ ఇంట్లో సమృద్ధి ఉంది అంటే అది గొప్ప అద్భుతం, గొప్ప ఆశ్చర్య కార్యం. విధవరాలి యొక్క గృహములో మరి సమృద్ధిగా ఆహారం ఉంది అంటే గొప్ప ఆశ్చర్య కార్యం అది. ప్రియులారా, మనము దేవుడు ఆజ్ఞాపించింది చేసినప్పుడు మరి దేవుడు మన కుటుంబంలో మన జీవితంలో గొప్ప అద్భుతాలను జరిగించేవాడుగా ఉంటాడు. కాబట్టి మనము ప్రభు ప్రజలంగా దేవుడు ఆజ్ఞాపించిన వాటిని చేసేవారంగా ఉండాలి. వాక్యం మనం చూస్తున్నాం, మరి యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ ఇశ్రాయేలు చేసిరి తప్పకుండా అనే మాటను. ప్రియులారా, మనం కూడా మరి ప్రభు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసేవారంగా ఉండాలి. ఆయన ఏం ఆజ్ఞాపిస్తున్నాడో మనము పరిశుద్ధ గ్రంథము చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ గ్రంథములో మనం ఏం చేయాలో రాయబడింది, ఏం చేయకూడదో కూడా రాయబడింది. కాబట్టి మన జీవితంలో దేవుడు మనకు ఈ యొక్క గ్రంథం ద్వారా ఆజ్ఞాపిస్తున్నటువంటి వాటన్నిటినీ చేసే అనుభవంలోనికి మనం రావాలి. అనుభవంలోనికి వచ్చినట్లుగా ఆ ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి. ఇంతవరకు మరి ప్రభు ఆజ్ఞాపిస్తూ వచ్చిన వాటన్నిటినీ చేసే విషయంలో తప్పుతూ వచ్చామేమో పరిశీలన చేసుకుని క్షమాపణ కోరుకుని ఇకనైనా ప్రభు ఆజ్ఞాపిస్తున్న వాటన్నిటినీ చేసే అనుభవంలోనికి మనము వచ్చుట కొరకై ఆ ప్రభు యొక్క సహాయాన్ని కోరుకోవాలి. చివరిగా 4వదిగా ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి, దినవృత్తాంతం 2వ గ్రంథము 29వ అధ్యాయము 16వ వచనం. దినవృత్తాంతం 2వ గ్రంథం 29:16. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణములోనికి తీసుకుని రాగా లేవీలు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. ఈ వచనములో కూడా అన్నీ లేక అన్నిటినీ అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ అని రాయబడింది. గమనించండి, నిషిద్ధ వస్తువులన్నిటినీ అనే మాట ఇక్కడ రాయబడ్డట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. నిషిద్ధ వస్తువులన్నిటినీ చూడండి. ఈ యొక్క సందర్భం ఏంటి అంటే, హిజ్కియా రాజుగా ఉన్న దినాల్లో దేవుని యొక్క మందిరాన్ని యాజకులు లేవీలు ఏం చేశారంటే పవిత్రపరుస్తూ వచ్చారు. యాజకులు మందిరం లోపలి భాగానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ మందిరం లోపలి భాగంలో వారికి ఏం కనపడ్డాయి అంటే నిషిద్ధ వస్తువులు కనపడ్డాయి. నిషిద్ధ వస్తువులు అంటే మందిరంలో ఉండకూడని వస్తువులు. దేవుని మందిరం పవిత్రమైంది. ఆ పవిత్రమైన దేవుని మందిరంలో మరి ఉండకూడని వస్తువులు వారికి కనబడ్డాయి. కనబడ్డప్పుడు యాజకులు ఏం చేశారంటే వాటిని ఆవరణంలోకి తీసుకొచ్చి అక్కడ ఉంచారు. అప్పుడు లేవీలు ఏం చేశారంటే వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేస్తూ వచ్చారు. గమనించండి, యెహోవా మందిరములో కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటకు తీసుకొచ్చారు. వాటిని పారవేసినట్లుగా వాక్యంలో మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మందిరము అంటే మన దేహమే దేవుని మందిరము. మన దేహమే దేవుని మందిరం. మరి దేవుని మందిరమైన ఈ దేహంలో నిషిద్ధ వస్తువులు ఏమాత్రం ఉండకూడదు. వాటిని మనము మరి తీసివేయాలి. వాటిని మన నుండి తొలగించుకోవాలి. దేవుని ఆలయమైన దేవుని మందిరమైన మన దేహంలో
ఒకవేళ నిషిద్ధ వస్తువులు ఉంటే మనము దేవుని ఆశీర్వాదాలను పొందుకోలేము, అలాగే ఎంతో నష్టపోయే వారంగా ఉంటాం. కాబట్టి నిషిద్ధ వస్తువులన్నిటినీ మనం ఏం చేయాలంటే తీసివేసుకోవాలి, తొలగించుకోవాలి దేవుని సహాయం చేత. ఏంది నిషిద్ధ వస్తువులు అని మనము ఆలోచన చేసినట్లయితే గమనించండి, మరి మనలో ద్వేషం ఉంది అంటే అది ఒక నిషిద్ధ వస్తువు. ఎవరి మీదనైనా మనం ద్వేషం కలిగి ఉన్నాము అంటే మనలో ఏమున్నట్లు? దేవుని ఆలయమైన మన దేహంలో మరి నిషిద్ధ వస్తువు ఉన్నట్లు. అలాగే మరి ఎవరి మీదనైనా కక్ష మనలో ఉంది అంటే మనలో ఏమున్నట్లు? నిషిద్ధ వస్తువు ఉన్నట్లు. ఎవరినైనా మనం బూతులు తిడుతున్నాము అంటే మనలో ఏముంది? నిషిద్ధ వస్తువు ఉంది. మనం ఏమైనా దొంగతనం చేస్తున్నాము అంటే నిషిద్ధ వస్తువు మనం కలిగి ఉన్నాం. మనం ఎవరికైనా అన్యాయం చేస్తున్నామంటే నిషిద్ధ వస్తువు మనం కలిగి ఉన్నట్లే. ఎవరినైనా మనం మోసం చేస్తున్నామంటే నిషిద్ధ వస్తువు మనం కలిగి ఉన్నట్లే. ప్రియులారా, గమనించండి, మన జీవితంలో దేవునికి విరోధమైనవి, దేవుడు ఇష్టపడనివి, దేవుడు అసహించుకునేవి ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ మనలో ఉన్నాయి అంటే మనలో నిషిద్ధ వస్తువులు ఉన్నట్లే. మరి ఈ నిషిద్ధ వస్తువులు అలాగే మనలో ఉంచుకుని దేవుని ఆలయమైన దేవుని మందిరమైన మన దేహములు అలాగే ఉంచుకుని అలాగే మనం కొనసాగితే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోలేం, అంతేకాదు నష్టపోతాము. కాబట్టి ఏం చేయాలంటే ఈ నిషిద్ధ వస్తువులన్నిటినీ మనము తీసివేసుకోవాలి, నిషిద్ధ వస్తువులన్నిటిని తొలగించుకోవాలి. ప్రభువా, నాలో ద్వేషం అనే నిషిద్ధ వస్తువు ఉంది, కక్ష అనే నిషిద్ధ వస్తువు ఉంది, నాలో బూతులు మాట్లాడుట అనే నిషిద్ధ వస్తువు ఉంది, నాలో అసూయ నిషిద్ధ వస్తువు ఉంది. ప్రభా, ఈ నిషిద్ధ వస్తువులన్నిటిని తొలగించేయి ప్రభా అని చెప్పి ప్రభువును మనం వేడుకుంటే ప్రభువే వాటిని తొలగించేవాడుగా ఉంటాడు. ప్రియులారా, అలాగ ప్రభు సహాయం చేత నిషిద్ధ వస్తువులన్నిటినీ మరి దేవుని మందిరమైన మన దేహంలో నుండి తొలగించుకోవాలి. అప్పుడే మనం ఆశీర్వాదం పొందుకుంటాము, అప్పుడే నష్టపోకుండా మనం కాపాడబడతాము. కాబట్టి మన జీవితంలో మరి నిషిద్ధ వస్తువులు ఏమైనా ఉన్నాయని పరిశీలన చేసుకుందాం. నిషిద్ధ వస్తువులన్నిటినీ తొలగించుకోవాలి. దేవుని యొక్క మందిరములో నిషిద్ధ వస్తువులన్నీ తీసివేయబడ్డాయి, పారవేయబడతా వచ్చినాయి. ప్రియులారా, మరి దేవుని మందిరమైన మన దేహంలో కూడా నిషిద్ధ వస్తువులు ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ మరి తీసివేసుకుని తొలగించుకుని సరైన విధానంలో ప్రభు కొరకు మనము జీవించాలి. ఈ సమయంలో మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి 4 విషయాలు మనం చూస్తూ వచ్చాం. మొదటిది ఏంది? ప్రభువు చేసిన కార్యములన్నిటినీ మనం ఏం చేయాలా? ఇతరులకు తెలియజేయాలి. రెండవది, ఆ ప్రభు యొక్క ఉద్దేశములన్నిటినీ మనం ఏం చేయాలి? నెరవేర్చే వారంగా ఉండాలి. మూడవది, ఆ ప్రభు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ ఏం చేయాలి? చెయ్యాలి. నాలుగవది, ఆ ప్రభు యొక్క మందిరంలో ఉన్న నిషిద్ధ వస్తువులన్నిటినీ ఏం చేయాలి? అలాగే భద్రంగా దాచుకోవాలా? ఏం చేయాలా? తీసివేసుకోవాలి, తొలగించుకోవాలి. ప్రియులారా, మరి ఈ విధంగా మన జీవితం ముందు ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. దేవుని కార్యములన్నిటినీ ఇతరులకు తెలియజేసే వారంగా మనం ఉన్నామా? దేవుని ఉద్దేశములన్నిటిని నెరవేర్చే వారంగా ఉన్నామా? దేవుడు ఆజ్ఞాపిస్తున్న వాటన్నిటిని చేసే వారంగా మనం ఉన్నామా? దేవుని మరి మందిరమైన మన యొక్క దేహంలో నిషిద్ధ వస్తువులన్నిటినీ తొలగించుకునే వారంగా ఉన్నామా? ఒకవేళ ఇలా లేకపోయినట్టు ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుందాం. ప్రభా, నీ కార్యాలను ప్రకటించలేకపోతున్నాను, నీ ఉద్దేశాలు నెరవేర్చలేకపోతున్నాను, నీవు ఆజ్ఞాపించిన వాటిని చేయలేకపోతున్నాను. ప్రభా, నిషిద్ధ వస్తువుల్ని తొలగించుకోలేకపోతున్నాను, క్షమించు. ఇకనైనా నేను నీవు చేసిన కార్యాలన్నీ ఇతరులకు తెలియజేసేవానికి నన్ను సిద్ధపరచయ్యా. నీ ఉద్దేశాలన్నిటిని నెరవేర్చేవానికి నన్ను చేయి ప్రభా. నీవు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ నేను చేయనట్లుగా నన్ను సిద్ధపరచు ప్రభా. నిషిద్ధ వస్తువులన్నిటినీ తొలగించుకున్నట్లుగా నాకు సహాయం చేయి ప్రభా అని ఆ ప్రభు యొక్క సహాయాన్ని మనము
కోరుకోవాలి. అలాగే మన జీవితాన్ని సరి చేసుకుని యోగ్యంగా ప్రభు యొక్క బలలో మనము పాలు పంపులు పొందాం. ప్రభు ఆ రీతిగా మనకు సహాయం చేయనుగాక.